పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భజన ఆపండి బాబు, పార్టీలో బీటలు తెచ్చేదెవరో కాదు, మోయడంతోనే మొదలు అసలు సమస్య. పవన్ కళ్యాణ్ సంకేతాలు, తమ్ముళ్ల అతి భజన, పదవుల కోసం పాకులాటలో ప్రమాదం, జనసేన శ్రేణుల్లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గతంగా సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొందరు తమ్ముళ్లు ఉత్సాహంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కాకపుట్టిస్తున్నాయి. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతనే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానించడం జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ఎప్పుడో మరో 3 ఏళ్లకు పైగా సమయం ఉన్న ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఈ స్థాయి భజన అవసరమా అని జనసేన అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల ఫలితాలను బట్టి అప్పటి రాజకీయ పరిస్థితులను అనుగుణంగా అధినేతలు కూర్చొని నిర్ణయించుకోవాల్సిన అంశాలను ఇప్పటి నుంచే బాహటంగా ప్రస్తావించడంపై జనసేన నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ముందస్తు ప్రకటన వల్ల క్షేత్రస్థాయిలో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తల్లో, క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో సైతం తెలుగుదేశం కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వ్యక్తమైన ఈ వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇరు పార్టీల అధినేతల మధ్య మంచి అవగాహన ఉన్నప్పటికీ కింది స్థాయి నేతల అతి ఉత్సాహం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయనే భావన వ్యక్తమవుతుంది. నిజానికి కూటమి ఏర్పడిన కొత్తలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ పరోక్షంగా మరో 15 ఏళ్లు పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడే ఉంటారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా పదే పదే కొందరు నేతలు ముఖ్యమంత్రి పీఠం గురించి మాట్లాడడం వెనుక అంతరార్థం ఏమిటని జన సైనికులు నిలదీస్తున్నారు. అంటే 2029 ఎన్నికల్లో కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని పరోక్షంగా చెప్పడమే దీని ఉద్దేశమని భావిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ నాయకత్వానికి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సమ్మతించినప్పటికీ తాము మాత్రం ఆ నిర్ణయాన్ని అంత సులభంగా ఒప్పుకోబోమని సామాజిక మాధ్యమాల్లో స్పష్టమైన పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు తర్వాత ఆ స్థానంలో తమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నారా లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి, భవిష్యత్తులో మంచి పదవులు పొందడానికి మాత్రమే ఈ విధమైన భజన కార్యక్రమాలకు తెరలేపారని జనసేన క్యాడర్ తేల్చి చెప్తున్నారు. ఇటువంటి అనవసర వ్యాఖ్యలు కూటమిలో ఉన్న తమకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తాము ఇలాగే వేరే పార్టీలను మోస్తూ ఉండాలంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు కార్యకర్తలు సూటిగా నిలదీస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తరుణంలో మధ్యలో కొందరు నేతలు ప్రదర్శిస్తున్న ఈ అతి ఉత్సాహం కూటమి పునాదులకు బీటలు తెచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం లోకేష్ వల్లనే కూటమి చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని అర్థం వచ్చేలా మాట్లాడడం కూడా వివాదానికి కారణమైంది. దీనిపై జనసేన నేతలు కూడా అదే స్థాయిలో తిరుగుబాణాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, జనసేన ఓట్ల శాతం సంపూర్ణంగా బదిలీ కావడం వల్లనే కూటమికి ఈ స్థాయి విజయం దక్కిందనే వాస్తవాన్ని మరవరాదని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వివాదం మరింత ముదరకు ముందే తెలుగుదేశం, జనసేన అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని క్షేత్రస్థాయి శ్రేణులకు సరైన సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య సమన్వయ లోపం ఏర్పడి రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.